ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య ఆఫీస్కి బయలుదేరి పైనుండి కిందికి వస్తుంది. అది చూడగానే అక్కడున్న అపర్ణాదేవి, ఏంటి కావ్య ఇంత కంగారు పడుకుంటూ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ, ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, అత్తయ్య నేను ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళి వస్తాను అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ రుద్రాణి అయితే వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చేసి, ఏమీ వెళ్ళిన అవసరం లేదమ్మా, ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, లేదు మామయ్య, నేను వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సుభాష్ మాత్రం, నాకు మేనేజర్ ఫోన్ చేశారు, ఆ ప్రాబ్లం ఏంటో కూడా తెలిసిందే, ఆ ప్రాబ్లమ్ని నేను క్లియర్ చేసేసాను, మళ్ళీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది, నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లోనే చక్కగా ఉండవచ్చు, ఆ ప్రాబ్లం అంతా నేను క్లియర్ చేసేసాను, ఇంట్లోనే చక్కగా ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చేస్తూ ఉంటుంది. రుద్రాని అన్ని మాటలు విని యామినికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజ్ అక్కడి నుండి వస్తాడు కదా, అందుకే కావ్యాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి ఉంచారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాగలాగా ప్రేమ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ నేను అలా జరగనివ్వను. ఇప్పుడు రాజ్ ఇంటికి వస్తున్నాడు కదా, అక్కడ కావ్య ఫోటోని, తన పెళ్లి ఫోటోని చూసే విధంగా నేను చేస్తాను. అలాగే ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండా నేను చేస్తాను. అలాగే కావ్య ఎవరితోనో పెళ్లి చేసుకుందన్న విషయం నేను ఇంట్లో ఉన్న వాళ్ళతో సహా అందరికీ, రాజ్కి కూడా తెలియజేస్తాను. అప్పుడు ఏం చేస్తారో వీళ్ళందరూ నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని మాత్రం, మీరు ఏం చేసినా సరే రాజ్ మళ్ళీ కావ్యకి దగ్గర అవ్వకుండా మీరే చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం, అది నేను చూసుకుంటాను, వాళ్ళ పెళ్లి ఫోటోని అక్కడ రాజ్కి కనిపెట్టనిస్తే చాలు, అప్పుడు కావ్యకి పెళ్ళైన విషయం అర్థమవుతుంది కదా రాజుకి, అప్పుడు ఏం చేస్తాడో చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే కావ్య దగ్గరికి బయలుదేరుతూ వస్తుంది.